అసలు ఆ మాట ఎందుకు వస్తుందన్నమాట? ముందుగా కావాలి అడగగానే నువ్వు ఆ పని చేస్తావా అనే ఉద్దేశం ఉందంటావా? ఏం సుబ్బారావు, ఉందంటావా? నేను పని చెప్తా చేస్తావంటాయా అని అడుగుతున్నా. నేను అడిగేటప్పుడు చేస్తానంటావు. ఏం ముందలే చెప్పొచ్చుగా? సుబ్బారావు పని చేయండి ముందలే చెప్పొచ్చుగా? ఈ కొన్ని ఎందుకు? ముందలు అడగటం ఎందుకు? చేస్తారా చెయ్యరా అని కాదు, నిన్ను నిన్ను ఆ మాట చేత బంధించటానికి. చేస్తానన్నాడు కాబట్టి చెబుతున్నావు. అర్థం కాలేదా మీకు? చేస్తానన్నాడు కాబట్టి ముందల వాగ్దానం తీసుకుంటున్నావు. నువ్వు చేస్తావా లేదా అని. అర్థమవుతుందా? అలాగే ఎప్పుడు కూడా దేవుడు కూడా తన ఆలోచనను నెరవేర్చుకోవడానికి మన వైపు చూసేటప్పుడు ఎన్నుకున్న వాళ్ళని ఎవరినైనా కూడా దేవుడు అన్నాడు కదా, జ్ఞానులను నేను ఎన్నుకోను. జ్ఞానం ఉన్నది అనుకునే వాళ్ళని అసలు దేవుడు ఎన్నుకోడట. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడతారు. నాకు జ్ఞానం ఉంది కనుక నేను సమస్తమును కూడా చేయగలనని దాని మీద ఆధారపడతారు. కాబట్టి దేవుని జ్ఞానం మీద ఆధారపడరు. కాబట్టి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన ఎన్నుకోడనమాట. ఎక్కడో ఉండదు. గొర్రెలు కాసుకునేవాడికి చదువు ఉందా, సంఖ్య ఉందా, నేర్పరితనం ఉందా? అక్కడ యుద్ధానికి వచ్చాడు దావీదు. యుద్ధ నైపుణ్యం ఉందా దావీదుకి? ఉందా? లేదు కదా. మరి కానీ దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. లోక సైన్యం మీద ఆధారపడలేదు, వేరే దౌత్యాల మీద ఆధారపడలేదు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఇక్కడ ఆశ కూడా ఎలా ఉన్నాడు అంటే, మొదట దేవునికి అనుకూలంగా ఉన్నాడు. రెండవది యథార్థత కలిగి కూడా ఉన్నాడు. క్వాలిఫికేషన్. ఆశ యొక్క జయానికి కారణం ఏమిటనమాట? నువ్వు ముందల ఈ క్వాలిఫికేషన్స్ కావాలి నీకు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే అప్పుడు దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు. అంతకు ముందు ఉన్నటువంటి ఎవరో ఆయన పేరు కూడా చెప్పాడు, నాకు తెలియదు. కానీ ఆమె ఎవరో విగ్రహాలను పెట్టారు. ఎవరో విగ్రహాలను పెడితే వాటన్నిటినీ కూడా ఎడగొట్టాడు అనే ఆలోచన కూడా ఉంది. అయితే ఆ కార్యాల వలన దేవుడుకు మరి ఆశ ఆలోచన అనేది నెరవేర్చడానికి ఉంటుంది. అయితే ఎందుకు చెబుతున్నా, వాటి కంటే కూడా మనకి ఈ దినాలలో ప్రార్థిస్తున్నావు అంటే చేయొచ్చు. కానీ నీలో కూడా విగ్రహాలు ఉన్నాయి. మనలో కూడా ఏముంటాయి? విగ్రహము అంటే ఏమిటి అసలు? జడత్వము కలది. విగ్రహం అంటే ఏంటనమాట? జడత్వము కలది అంటే కథలనిది. జడత్వము కలది అంటే ఏంటనమాట? కథలనిది. మన బ్రతుకుల్లో కూడా ఏముంటాయి అన్నమాట? కథలన్నటువంటి విగ్రహాలు ఉంటాయన్నమాట. అర్థమైందా? కథలన్నటువంటి విగ్రహాలు ఉంటాయన్నమాట. ముందల నీకు జయానికి కావలసిన స్థానము ఏమిటి అంటే, జడత్వం నుంచి ఆ విగ్రహాల నుంచి నువ్వేదో విగ్రహ పూజ చేస్తున్నావు అనే స్థానం మాత్రం కాదు. కానీ ఎలాంటి విగ్రహాలు ఉంటాయి అనేది చూస్తున్నట్లయితే చాలా మందిలో ఉంటాయంటారా? ఏదో ఒక్కటి చెప్పండి ప్రియులారా.
ఉంటాయి అని చెప్తారు మీరు, కానీ ఏముంటాయో చెప్పండి. వాళ్ళల్లో ఉన్న ఆలోచనలు అనేవి అవి ఏమై ఉంటాయి అన్నమాట, విగ్రహాలట. అన్ని మధ్య ఒక దాంట్లో ఎక్కడో చిన్న పార్టీ చేస్తుంది ఆయన. ఆ అన్నలకు మంచి చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు చాలా గారాభంగా పెంచుకుంటున్నారు. అది తరతరాలలో కూడా ఆడపిల్ల లేరట. ఆ చెల్లిని గారాభంగా పెంచుతున్నాడు ఆయన. ఆ అన్నగారు పొద్దున్నే లేచి 6 గదులు దాటి 7వ గదిలోకి వెళ్ళి కడుక్కుని ఆ మంచాన్ని చూసి ఆ మంచం దగ్గర చెల్లి ఉంది, ఇక్కడ ఉందని అప్పుడు కళ్ళు తెరిచి చెల్లి మొక్క ఏమిటి విగ్రహం, చెల్లి మొక్క విగ్రహం అయ్యి. కొంతమంది ఉంటారు తెల్లారు లేచి దీని మొక్కను చూశాను, ఇవాళ ఖాళీ, ఏ పని ఎవరు. దీని మొక్కం చూసి దీనికి తెల్లారు లేచేటప్పుడు పిల్లి మొక్కం చూశాను. దాని తప్ప మా ఇంటి ఎప్పుడు తిరుగుతారు. బాబు ఏంటో ఎప్పుడు పిల్లి తిరుగుతారు చూశారు కదా. మరి రోజు దాన్ని చూడటం లేచి కూర్చోనప్పుడు అది రోజుతో ఉండడం చూస్తారు ఉంటుంది. కనీసం ఏడు మొక్కన్న చూడడం. ఆ పెళ్లి మొక్క చూసి వచ్చి బయటికి వచ్చి కాలు జారింది అనుకోండి, ఇంకా కదులుతుందా ఇది? నాలో ఉన్న స్థానం కదులుతుందా పిల్లరా? మాట్లాడండి అయ్యా. ఎన్ని కొంతమంది ఉన్నారు కళ్ళు మూసి వెళ్ళి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి డేట్ కూడా తెలవకపోయినా సరే ఏదో ఇవాళ 13వ తారీఖు 3వ తారీఖు అనుకుని ఆ 3లో చదివిన తర్వాత కానీ యువతలకు అడుగు ముడుపు చేయరు అనమాట. అదేమైంది? చదవాలి, దేవునికి ఇవ్వాలి కానీ స్థానం అనేది. ఇప్పుడు మనలో ఉన్న విగ్రహాలు ఎలాంటివి అన్నమాట, ఆ దినాలలో అవి కూడా ఒకప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థానాలే. అది ఏమైంది అంటే అది ఎలాగా సాగించుకుంటూ వచ్చారే కానీ వాటి స్థానం కానీ వాటి స్థితి కానీ తెలవదు. గణపతి విగ్రహాలు కూడా దేవతా స్తంభాలను నిర్మించారన్నారు. విరగొట్టినట్లుగా కనపడుతోంది. అయితే ఆ దిన అప్పటికి అది అవసరమయ్యి దేవుడు ఇచ్చాడు కాబట్టి అదే కంటిన్యూగా ఏం చేస్తున్నారనమాట. కానీ అవి ఇప్పుడు అవసరం లేదు అనే సంగతి చెప్పినా కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఏంటంటే ఒక అమ్మ చూసింది మా గేదె పాలు ఎక్కువ అంతేనా? లేకపోతే ఒక అమ్మ మా ఇంటికి వచ్చింది, దెయ్యాలు వచ్చేసి. ఎన్ని దెయ్యాలకి శక్తి ఎక్కువ, మనకు శక్తి ఎక్కువ. మరి అమ్మతో ఎందుకు వస్తాయి? మన శక్తి ఉంటే అవి వస్తాయా? మనకు ఇవన్నీ కూడా ఏంటి, సాలిడ్స్ అనమాట. అంటే జడత్వం కలిగిన విగ్రహ స్థానాలను అసలు వాస్తవ విగ్రహాలు అనేది మీరు చేయకపోయినా ఏ విగ్రహాలు ఉన్నాయన్నమాట, ఎలాంటి ఆధ్యాత్మిక స్థానాలను చెడగొట్టే దేవునికి విలువ ఇవ్వకోకుండా ఎవరికి ఒక స్థితికి ఒక స్థానానికి ఒక మాటకి అయ్యా 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 మీ చేతితో 5 పైసలు ఇయ్యా, ఎంత ఇచ్చినా పర్వాలేదు కానీ 5 పైసలు ఇచ్చిన చాలు. 5 పైసలు అసలు వాళ్ళు పడతాం ఉంటాయి. ఎక్కడన్నా 5 పైసలు లేవు, 10 పైసలు లేవు, పావలాలు లేవు, 10 రూపాయలు కూడా లేవు. ఉంటే రూపాయలు ఉన్నాయేమో. ఉన్నాయి కానీ మరి ఇచ్చేది 5 పైసలు ఇవ్వమంటే దేనికి చేతికి ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నారు?
చేతికి అయ్యారు సార్ ఈ చేతికి అంటే నాది కాదు లోకంలో కూడా అడిగేవాళ్ళు లేరు వాళ్ళు ఇందులో కూడా ఉన్నారో నాకు తెలియదు కానీ అంటే ఎందుకు చెబుతున్నాను అంటే అటువంటి విగ్రహాలు ఉన్నప్పుడు దేవునికి స్థానాన్ని ఇవ్వనప్పుడు నువ్వు ఏ విషయంలో ఎంత ప్రార్థన చేసినా కూడా ఏమవుతుందన్నమాట తండ్రి ప్రయోజనాలను సాధించలేమన్నమాట. అందుకని ఆశ కూడా అటువంటి స్థితిలో ఉన్నాడు, ప్రార్థించాడు, ఒక్క శక్తిని ఆశ్రయించలేదు, దైవశక్తి కార్యం చేస్తుంది అనుకున్నాడు, లోకాన్ని జయించాడు. అది కావాలి ముందల. అప్పుడు ఆ సమయాలలో అది శాస్త్రం. కానీ ఇప్పుడు మనము దేని ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి, యథార్థత కలిగి మనలో ఎటువంటి విగ్రహాలు కూడా ఉండనే ఉండదు. నాకు ఒక ఆటో కొన్నాడు, ఆటో మంచి లాభాలు వచ్చింది, ఆటో మానేసాడు, కానీ ఆటో మాత్రం ఎక్కడ ఉండాలి? తుప్పటిపోయిందా? ఆ తుప్పటిపోయినా అది అక్కడే ఉండాలి. అది వచ్చిన కలిపి వచ్చింది అంటే ఏది విగ్రహం అక్కడ ఎన్ని కూడా మన జీవితాల్లో రావు. అన్నిటికీ ఎవరన్నిటికీ కూడా దేవుని ఆలోచనని, దేవుని పద్ధతిని ఉన్నప్పుడు అప్పుడు ఆ స్థానం అనేది దైవ శక్తిని మీకు ఇస్తుంది అన్నమాట. అంతేగాని అసలు తాళం చెవిని వదిలిపెట్టేసి కప్పన పట్టుకుంటే ఏమవుతుందయ్యా? తాళం చెవి వదిలిపెట్టేసి కప్పన పట్టుకుంటే ఏమవుతుంది? వస్తుందా? ఏ తాళం చెవి కావాలి? ఆశా దగ్గర ఏ తాళం చెవి ఉంది? అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, విగ్రహాలన్నింటినీ కూడా తీసివేశాడు. కాబట్టి అప్పుడు తాళం ఈజీగా చూడుతుంది అనమాట. నీ భర్తను ఎంత ప్రార్థన చేసావు, నేను చేసేదైతే ఎలా కుదురుతుంది? దేవుని స్తోత్రం. అందుకని సారాన్ని మనం గ్రహించే వారంగా ఉంటూ కూడా అటువంటి స్థితిని మనం ముందుకు సాగుదాం. మళ్ళీ అలాగే మనం రోమాపత్రికలో చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి గత దినంలో కూడా మరి మనము దేంట్లో ఏ అచ్చున్నా కూడా, రుణమున్నా కూడా తీర్చుకోగలము. కానీ ఏ ఒక్కరమైనా కూడా ప్రేమ విషయంలో అందరికీ మనము రుణమై ఉంటామని, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కూడా చెప్పవలసింది చెప్పనప్పుడు కూడా రుణమైపోతామని చెప్పాలని, మరి ఎప్పుడు కూడా పొరుగువానికి కీడు అనేది చేయకుండా ప్రేమ కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ కూడా వచ్చాం. కాబట్టి తర్వాత 8వ వచనం చదవాలి, 11వ వచనం కానీ దేవునికి స్తోత్రం. కాకండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. ఎందుకు? మీరు ప్రేమ కలిగి ఉండాలి. మరి ఈ ప్రేమ అనే దాని గురించి కూడా బాకీ ఉంటాము అనే సంగతి కూడా, ఎంత మనం ప్రేమించినా నేను బాకీ లేను అనడానికి మాత్రం దేవుడు ఛాన్స్ ఇవ్వలేడు. మరి బాకీ ఎంత నువ్వు ప్రేమించినా కూడా, అయితే దేవుడు మరి అందరినీ కూడా నువ్వు ఎవరి పక్షంగానైనా బాకీ ఉంటావు అని చెప్పారా లేదా? బాకీ ఉంటావు అన్నమాట. అందుకని చెప్పి నువ్వు ప్రేమించమన్నాడు. ప్రేమించమంటాం కూడా ఏదో వచ్చి వారికి కావాల్సింది పెట్టమని కాదు, కానీ వారి బలహీనతలను లెక్క చేసుకోకుండా నువ్వు ఉండాలి ముందల. ఏంటి ప్రేమించడం అంటే? ఏంటి? లెక్క క్షమించమని
ఆశ కానీ వారి బలహీనతలను లెక్క చేయకోకుండా వారిని మనము ప్రేమించే వారంగా దగ్గరకు తీసుకునే వారంగా ఉండాలని చెప్పారు. కాబట్టి ఎందుకు అంటే అదే చెబుతున్నారన్నమాట. ఎందుకు మీరు అలా ఉండాలి అని చెబుతున్నారు అంటే ఏమైందంటే అక్కడ మరియు మీరు కాలము నెరిగి ఇద్దర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ కాలము నెరగండి. ఈ కాలము మరి ఏ కాలమై ఉన్నది? దేవుని కృపాకాలమే. కృపాకాలమే కానీ మరి రాకడ సమయం కూడా సమీపిస్తుంది. రాకడ సమయం కూడా సమీపిస్తుంది. కాబట్టి మరి మనము నిద్ర మేలుకోమంటున్నాడు. రాకడ సమయం అనేది వస్తుంది. నీవు రాకడను కనుక గుర్తెరగకపోయావు అంటే, నీవు రాకడను కూడా గుర్తెరగకపోయావు అంటే ఏమైంది అని అర్థము అంటే, రాకడను గుర్తెరగకపోయావు అంటే ఏమైంది అనమాట? నీవు నిద్రపోతున్నావు. రాకడను గుర్తెరగకోకుండా నీవు ఉంటున్నావు అంటే ఏమై ఉన్నావు అనమాట? నువ్వు శారీరకంగా మెలకుగానే ఉండొచ్చు, కానీ దైవ స్థితిలో మాత్రం నువ్వు రాకడని గుర్తెరగకపోవటం కారణాన నువ్వేమై ఉన్నావు అనమాట? నిద్ర పోతున్నావు. నిద్రపోతున్నావు అంటే దాని అర్థము ఏమిటి అంటే సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. నిద్రపోతున్నావు అంటే ఏంటనమాట? నిద్రపోయే మనిషికి దొంగడు వచ్చినా తెలియదు, పాము వచ్చినా తెలియదు, ఎర్ర వచ్చినా తెలియదు, ఎవడన్నా వచ్చి నెత్తి మీద బాధినా తెలవదు. తెలుస్తుందా? నీవు కూడా మరి దేవుని యొక్క రాకడను గుర్తెరగలేకపోతున్నావు అంటే ఎలా ఉండవు అనమాట? నీకు రాబోయేటటువంటి ఆ స్థానాన్ని, పొందుకోవలసిన స్థానాన్ని గుర్తెరగలేక నువ్వు నిద్రపోతున్నావు. కాబట్టి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగా ఎలాగూ చేయండి. అలాగూ చేయండి అంటున్నాడు. ఎలాగా చేయండి? ఎలాగూ చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి అంటే ప్రేమించుటములో అచ్చి ఉండవద్దు అన్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆ భాగ్యాన్ని ఏం చేస్తూ ఉండాలి? తీర్చివేస్తూ ఉండాలి. ఏంటిది? ఎందుకు? నిద్ర మేలుకొని బాకీ తీర్చుకోండి అంటున్నాడు. ఏమిటి నిద్ర మేలుకొని బాకీ తీర్చేది ఏమిటి? నిద్రలో ఉన్నవారు ఎవరు అంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది అని, రాత్రి వేళ అయిపోతుందని, పగలు రాబోతోందని, దేవుని రాకడ రాబోతోందని గ్రహింపు లేని వారందరూ కూడా ఏమై ఉన్నారనమాట? నిద్ర పోతున్నారు అనమాట. వినని వాళ్ళు కూడా నిద్రపోతున్నట్లు లెక్కేననుకోండి. ఇప్పుడు కూడా వినుకోకుండా ఉన్నవాళ్ళు, ఆడుకునే వాళ్ళు కూడా ఎవరన్నమాట? నిద్రపోతున్నారా లేకపోతే మెలుగుకున్నారని ఆలోచించేద్దామా? అయితే వినండి ప్రియులారా, ముందుగా నీ నిద్ర నుంచి కూడా నీవు లేవనెత్తబడాలి అంటే ఏది చెయ్యాలి అంటే ప్రేమించటములో ముందుకు సాగేవారుగా ఉండాలి. ప్రేమించటములో ఎప్పటికప్పుడు బాకీ తీసుకునే వాళ్ళలాగా ఈ దినాలలో చూస్తున్నట్లయితే మరి కొంచెం కష్టతరమైన స్థానమే. కానీ దేవుడు చెప్పే మాటలు మరి ఎంతగా ఏదో పేతురు లోపలికి నడిపించాడు నావని, చేపల పట్టాడు. నీ నావలను లోపలికి ఎంత నడిపించను? లోపలికి నడిపించి వలయమంటే చేపలు వచ్చాయట.
మరి ఈ చేపలు ఎలా వస్తాయి? వల ఏది? వల ఏది? ఆ? ఏ వల? వాక్యం. అబ్బా, అర్థన వాక్యం నాకు ఇప్పుడు ప్రేమను గురించి చెబుతున్నాడు. అక్కడ పైన చెప్పాడు ఏమిటా ప్రేమ అని, ఏమిటా ప్రేమ అని చెప్తున్నాడు అక్కడ. నీవు ఎలాగనగా అబ్బాయి నిన్న వచ్చిన 9వ వచనంలో అంటున్నాడు అన్నమాట. నీవు ఆగండి. నీవు ఎలా ప్రేమించాలి అనే విషయంలోకి వచ్చేటప్పటికి రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి, మరి ఎలాగా అనగా ఆ, ఆ, వ్యభిచరింప వద్దు. ఉమ్, 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 ఉమ్. ఇమ్మడి ఇర్నవి దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఈ ప్రేమ విషయంలో దేవుడు చెప్పే లోతైన స్థానాన్ని మీరు ఒకసారి పరిశీలించండి. అక్కడ అంటున్నాడు కదా, వ్యభిచరింప వద్దు. మరి ఈ వ్యభిచరింప వద్దు అనే మాట మరి ఊరికి ఆలోచించుతారు. నీవు చేస్తున్నావు అనుకో, ఊరికి ఆలోచించు. నీవు చేస్తున్నావు అనుకో, నీకు నువ్వు చెప్పుకుంటావా అమ్మ? మనసు కాదు నాన్న. ఇప్పుడు ఆ మాట ఎవరితో చెప్పాలి? నీకు నువ్వు వాళ్ళు నువ్వు చేస్తున్నావు, నువ్వు చెప్పు. ఎవరికి చెప్పాలి మాట? మన సంగతి కాదు ఇప్పుడు చెప్పేది. ప్రేమించటము ఇతరుల సంగతి కోసం చెప్తున్నారు. నీ సంగతి చెప్తున్నా ఇప్పుడు దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉన్నారన్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళు ఎక్కడున్నారు? రాత్రిలో ఉండారు. రాత్రులు అన్నిటికీ వద్దు 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 అని చెబుతున్నాడు అనమాట. అంటే వాళ్ళు ఆ వద్దు అనే పదాలు దేవునికి ఇష్టమైన పదాలేనా? కాదు కదా. మరి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు వ్యభిచరింప వద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వ్యభిచరింప వద్దు అని నువ్వు చెప్తున్నావంటే, వారిని ఒకవేళ అటువంటి స్థితి ఉన్న వారికి చెప్తున్నావు అంటే నువ్వు వారిని ఏం చేసావన్నమాట? ప్రేమించావన్నమాట. చెప్పకపోయావు అంటే నువ్వేమై ఉన్నావంటే నిద్రపోతున్నావు అనమాట. పీసీగా అవుతుంది, పెద్ద పీసీగా ఉందన్నమాట. పెద్ద పీసీ అనమాట. మరి నీ ప్రేమ అనేది ఎక్కడ బయలుపరిచి ఉండాలి? దేనిని తీసివేయడానికి సిద్ధపడాలి. దైవ ప్రేమ అనేది కనపడాలి. దానిని తుడిచివేయటానికి, దానిని తీసివేయటానికి దేవుని ప్రేమ అనేది ఏమవుతుందన్నమాట? కోరుకుంటున్నాడు అనమాట. ఎవరిలో ఉన్నా సరే దానిని ఏం చేయాలనేది, దేవుని ప్రేమ అనేది తుడిచివేయాలన్నమాట. ఇప్పుడు వద్దు అని చెబుతున్నావంటే తీసేయాలనే ఆలోచనే కదా. వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, వద్దు 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 అని చెప్తున్నారు. అయితే మరొక మాట కూడా అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని కూడా ఇట్టన్నాడా? అందులోనే ఇమిడి ఉన్నది. ఈ మాటను ఒక్కసారి గ్రహించండి ప్రియులారా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. ఇప్పుడు నిన్ను వలె అంటే వాస్తవంగా కూడా వ్యభిచరించేవారు వ్యభిచరించవద్దు అని చెప్తారా? వ్యభిచరించేవారు వ్యభిచరింపవద్దు అని చెప్తారా?
ఉమ్, ఆ, అంటే నీవు వ్యభిచరించటము లేదు అంటే నిన్ను ప్రేమించుకుంటున్నావు. అవునా? వ్యభిచరించటం లేదు అంటే నిన్ను ప్రేమించుకుంటున్నావు. అవునా కదా? మరి ఇప్పుడు నిన్ను నీవు వద్దనుకుంటున్నావు, అసలు నువ్వు చేయటం లేదు. నిన్ను ప్రేమించుకుంటావా లేదా? చేస్తే ఏమైపోతావో నీకు తెలుసు. అర్థం కాలేదా నీకు? ఇంకా చేస్తే ఏమైపోతారో మీకు తెలుసు కాబట్టి నిన్ను ప్రేమించుకుంటున్నావు. కానీ అవతల చేసే వాళ్ళని నేను చేస్తున్నా వద్దు అని చెబుతున్నావా? ఊళ్ళో మరి ఉండేరు కదా, ఊళ్ళో వండిస్తారమ్మా. మాట్లాడరేంటి? ఏం మొత్తం వండిస్తారా? కానీ దేవుని మాట చెప్తున్నారనమాట. ఎందుకంటే రాబోయే దినాలు భయంకరమైన దినాలు. రాకడ రాత్రి గడిచిపోతోంది. దేవుని రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఎరిగిన వారమై ఉండి మేలుకొని ఏం చేయాలన్నమాట? ప్రేమించిన వారై వారిని నూతన స్థానాల్లోనికి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్తూ కూడా అక్కడ అంటున్న మాటలు చూడండి. విశ్వాసం ఉమ్, 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 మరి సమీపంగా విశ్వాసలమై ఉన్నప్పుడు దేవుని రాకడ కూడా దూరంగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఒకరోజు జరిగిన కొద్దీ కూడా అదేమవుతుంది? దగ్గరకు వస్తుందా లేదంటారా? మరీ దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. దగ్గరకు వస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలన్నమాట? ఎలా ఉండాలి? రాత్రిలో నుంచి కూడా ఇద్దరు మేల్కొని దేంట్లోకి రావాలన్నమాట? ఒకటి వేళ అయిందని గ్రహించి సిద్ధపాటు కలిగిన వారంగా మనము ఉండాలి అంటున్నారన్నమాట. దేవుని స్తోత్రం. ఇంకా ఏమంటున్నారు చూడండి మరి. ఉమ్, 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 ఉమ్. సరే, చాలయ్యా. కాబట్టి ఏం చేయమన్నారు? రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది. మరి ఇక్కడ చెప్పబడే స్థానాన్ని చూస్తున్నట్లయితే మన జీవిత సమయం అంతా కూడా రాత్రి సమయమే. జీవించి భూమి మీద జీవించే సమయం అంతా కూడా ఏ సమయం అన్నమాట? రాత్రి సమయమేనమాట. ఇక దేవుని రాకడైనా కావచ్చు, మన పోకడైనా కావచ్చు అనమాట. ఏదైనా కూడా సమీపంగానే వస్తాను కదా, రోజు రోజుకి తరుగుతుంది కాబట్టి, దగ్గరకు వస్తుంది కాబట్టి ఏం చేయమంటున్నాడు అనమాట? సమీపంగా ఉన్నది కాబట్టి ఏ క్రియలను? అంధకార క్రియలను విసర్జించి. అంధకార క్రియలు అంటే ఏంటి అసలు? అయ్యి చెప్పాలి, నేను చెప్పాలా? అంధకారం అంటే చీకటి క్రియలు. చీకటి క్రియలు అంటే ఎవరికి తెలవకోకుండా చేసే పనులన్నీ కూడా అంధకార క్రియలు. అంటే ఏంటి? చీకట్లో చేసే పనులు. దొంగోడు చీకట్లో చేస్తాడు కానీ బ్యాటరీ లైట్ వేసుకొని నేను దొంగతనం చేస్తున్నానని చెబుతాడా? చెప్పండి మరి. ఏదైనా కూడా ఆ స్థానాన్ని కాదు అనుకున్న స్థానాన్ని మాత్రమే, ఇది మంచిది కాదు అనుకునే స్థానాన్ని మాత్రమే, ఇతరులకు మనం హాని చేస్తున్నామనే స్థానాన్ని మాత్రమే ఏం చేస్తారనమాట? ఇటువంటి క్రియలన్నిటినీ కూడా చీకట్లో చేస్తారా, వెలుతురులో చేస్తారా? ఎప్పుడు చేస్తారయ్యా? చీకట్లో చేస్తారు కదా. అందుకని ఆ క్రియలన్నింటినీ కూడా ఏమన్నారనమాట? అంద విసర్జించి అంటే విడిచిపెట్టేయాలి. విసర్జించడం అంటే ఏంటనమాట? విడిచిపెట్టి మళ్ళా దాని వైపుకు చూడకూడదు. అటువంటి దానిని విసర్జించి. ఎందుకని? రాకడ సమీపంగా ఉన్నది. మునుపటి కంటే కూడా మన రక్షణ పొందుకున్న రోజు కంటే కూడా మరి దినములు సమీపంగా వస్తున్నాయి కాబట్టి నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న అంధకార క్రియలను కూడా ఏం చేయాలన్నమాట? విసర్జించి విడిచిపెట్టేసి వదిలిపెట్టేసేయాలంటే ఆ టెంక చూడనే
చూడకూడదనమాట. అవి మన జీవితాల్లో ఉండకూడదనమాట. విసర్జించి ఉమ్, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ తేజస్సు అనేది మరి వాస్తవంగా కూడా దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క శక్తిని కూడా బయలుపరిచేదిగా ఉంటుందన్నమాట. మరి ఏమిటి తేజస్సుకి, కాంతికి తేడా ఏమిటి? తేజస్సుకి లేకపోతే వెలుతురుకి లేకపోతే కాంతికి తేడా ఏమిటి? ఏంటి తేడా ఏమిటి అసలు? వెలుగు అంటావు అనుకో, తేజస్సు అంటే వెలుగు అని చెప్తావు. వెలుగు అన్నప్పుడు ఈ లైట్ వేస్తే వెలుగు వస్తుంది. సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది. సూర్యుని దగ్గర నుంచి వెలుగు వస్తానన్న సంగతి నీకు తెలుసు. లైట్ వేస్తే వెలుగు వస్తుంది అన్న సంగతి నీకు తెలుసు. తేజస్సు అనేది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. తేజస్సు అనేది దేవుని దగ్గర నుంచి నీకు. ఎట్రా తూపులు తెలుగుతోంది చిన్నోడా అని అంటావా? అప్పుడప్పుడు మాట్లాడేది అంటావా? తూపులైట్ వెలుగుతుంది అంటే ఏమన్నా కరెంటు పంపించామా ఆన్లోకి? పంపించలే. కానీ ఆ ఎలుగు అనేది ఎక్కడ కనపడుతుంది? ఆ తేజస్సు అనేది ఎక్కడ కనపడుతుంది? ఏంటి వాళ్ళ ట్యూబ్లైట్ వెలుగుతుంది? మొత్తం మధ్య చీర కొత్త చీర వరకు వచ్చాడా? తేజస్సు అంటే తేజస్సు అంటే ఏంటనమాట? నువ్వు ఎక్కడి నుంచి ఉంటుందో, ఎలా ఉంటుందో నీకు తెలవకపోయినా కూడా అది దైవ శక్తిని ఏం చేస్తుందన్నమాట, తెలియపరిచే స్థానంలో ఉండేది తేజస్సు అన్నమాట. అందుకని తేజస్సులో ఎక్కడున్నారు? ఆ పాట ఏదో ఉందో కదా అమ్మా, తేజస్సులో ఎక్కడున్నాడు ఆయన? చూడలేని కాంతిలో ఎక్కడుండే పాట కూడా ఉంది కదా, అవసన్న గారి పాట. ఎవరు సమీపించలేనటువంటి అమ్మ మాట్లాడి అయ్యా మను ధరించిన పరిశుద్ధులు ఆ కంట పడగానే అవుదునో నేనేమవుదునో, ఏమవుదునో ఏమవుదునో. ఆ తేజస్సులో నుంచి కూడా నువ్వు ప్రవేశించాలి అంటే మనము మహిమ ధరించిన వారమ్మై ఆ తేజస్సులో నుంచి ఎక్కడికి వెళ్తాం అన్నమాట? అవతలకి వెళ్ళి పరిశుద్ధులను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి ఈ సమయం అనేది మనకి అయిపోతుంది కాబట్టి తేజస్ సంబంధమైన ఏంటది? యుద్ధోపకరణాలను ధరించుకోండి. రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి తేజస్సుని సంబంధమైన నువ్వు తేజస్సుని పొందుకోవాలి అంటే, నువ్వు తేజస్సును కలిగి ఉండాలి అంటే, ఆ దైవ స్థితి నుంచి కూడా వచ్చేటటువంటి ఆ స్థితిని కనుగొని ఉండాలి అంటే నువ్వేం చేయమన్నాడు? తమ యుద్ధోపకరణాలను జయించుకోనండి. ఎవరిని జయించుకోవాలంట? ధరించుకోనండి. ఎవరిని ధరించుకోవాలంట? యుద్ధం ఉపకరణాలు అన్నమాట. అది యుద్ధోపకరణాలు. అసలు యుద్ధం ఎవరితో చేయాలి? ఎవరితో చేయాలి? కోడలు అత్తగారితో చేయాలి, అత్తగారు కోడలతో చేయాలి యుద్ధం. లేకపోతే భార్య భర్తతో, భర్త భార్యతో చేయాలా? ఎవరితో చేయాలి యుద్ధం?
ఎవరితో చేయాలి యుద్ధం అనేది? అపవాదితో యుద్ధం చేయాలి. అపవాది క్రియలతో యుద్ధం చేయాలి. అపవాది క్రియలతో యుద్ధం చేయాలి అంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి అనమాట. అప్పుడు అపవాది ఏమవుతుందనమాట? పారిపోతుంది. అప్పుడు అపవాది ఏమవుతుందనమాట? పారిపోతుందనమాట. అలాగే ప్రభు కూడా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాన్ని తాను ఉపవాసం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మరి ఉపయోగించాడా లేదా? ఉపయోగించాడా లేదమ్మా? ఏమో ఎలా ఉపయోగించాడు? ఉపవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాడు? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాన్ని ఎలా ఉపయోగించాడు? నాకు చెప్పగలగాను, నాకు తెలియదు. ప్రభు ఉపవాసం ఉండాడా? 40 రోజులు ఉపవాసం ఉండాడా? అయిన తర్వాత వచ్చాడా? వచ్చిన తర్వాత ఎట్టా మరి గెలిచాడు? మరి చెప్పరేంటి? సాతాను ఏం చేసింది వచ్చి? ఇదిగో నీకు ఎంత శక్తి ఉందంటే రాళ్లను రొట్టెలుగా చేసుకునే శక్తి నీకు ఉంది కాబట్టి 40 రోజులు తినకుండా ఉండవు కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని చెప్పింది అనమాట. అప్పుడు ప్రభు నిజమే నాకు అంత శక్తి ఉంది, రొట్టెవు అన్నాడా? ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన కాదు గాని దేవుని మాట వలన. అక్కడ తేజస్ సంబంధమైనది ఏంటనమాట? దేవుని మాట. తేజస్ సంబంధమైన ఉద్యోపకరణము. ఆమేన్. అక్కడ ఉద్యోపకరణం ఏంటనమాట? అక్కడ తేజస్ సంబంధమైన పరం నుంచి వచ్చినటువంటి గొప్ప స్థానాన్ని ప్రభు అప్పుడు ఎలా పొందుకున్నాడు అనమాట? ఆ యుద్ధోపకరణాన్ని ఉపయోగించాడు. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయం లేదు కాబట్టి తర్వాత చెప్తాను. కానీ అప్పుడు ఆ యుద్ధోపకరణాన్ని ఉపయోగించి ప్రభు ఏం పొందుకున్నాడు? తేజస్సును పొందుకున్నాడా లేదా? తర్వాత కూడా దూకమన్నాడు ఆయన. ప్రభువుని దూకమంటే నా దేవుడు పట్టుకుంటాడు కానీ దేవుణ్ణి శోధించకూడదు. నాకు తెలవకుండా కాలు జారితే నా దేవుడు నన్ను రక్షిస్తాడు. కానీ నేను దూకుతున్నాను, రక్షించను ఆయన అని చెప్పి మరి దూకితే ఆయనను శోధించిన వాడం అవుతాం. కాబట్టి ఇక్కడ ఏ ఆయుధాన్ని ఉపయోగించాడనమాట? ఇక్కడ ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు? దేవుని శోధించమాకండి. మూడవది కూడా ఆశ, లోకాశలు అన్నమాట. ఇదిగో ఇదంతా నా రాజ్యం, నీవు నాకు కనుక కాళ్ళక మొక్కితే ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు అనమాట. మనకు ఏదైనా అట్లాంటిది ఆశ వస్తే ఏం చేస్తామన్నమాట? కాళ్ళక మొక్కేస్తాం అన్నమాట. కానీ దేవుడు అనలేదు కదా. ప్రభు ఏమన్నారు ఎప్పుడు? ఏమన్నారయ్యా? నా దేవునికి తప్పదా నేను ఎవరికి కూడా వంగను అన్నాడా లేదా? ఎవరి కాళ్ళకి నేను మొక్కను కానీ నా దేవునికి ఒక్కడికే నేను ముఖ్యవాడనుగా ఉంటాను. ఇక్కడి ఈ యుద్ధోపకరణాలు ఏంటి? సాతాను ఉందా? పోయాడా ఉన్నాడా? మరి మనలో పోతానయా? ఇంకా ఉన్నాయి, ఎఫ్సీ పత్రికలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కవచం అది దాని గురించి వేరే చెప్పాలని దాన్ని అక్కడితో ఆపేసేసాను అనమాట. కవచాలు వేరు, యుద్ధోపకరణాలు వేరు. కవచాలు అనేవేమో నిన్ను రక్షించుకునే కవచాలు, యుద్ధోపకరణాలేమో అటాక్ చేసి దానిని సంహరించేవి యుద్ధోపకరణాలు. అందుకని తేజస్ సంబంధమైన ఏం ధరించుకోవాలంట? యుద్ధోపకరణాలను ధరించుకుని ఏం చేయమంటున్నారు చెప్పండి తొందరగా. మర్యాదగా నడుచుకోనండి. ఏమేమి వద్దంటున్నాడు?
అల్లరితో కూడినటువంటి ఆటపాటలట, మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి. పగటి యందు నడుచుకున్నట్టు అల్లరితో కూడిన ఆటపాటలట. అలాగే ఇంకా ఏంటంట, మత్తు అంటే నీ స్థితిలో నీవు లేని దానిని మత్తు అంటాం. అలాంటి స్థితిలో కానీ మత్తు అయినను, తర్వాత కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను కలహాలు పొట్లాట్లైనను లేక మత్సరం అసూయపడపోకుండా పగటిలో ఎలా నడుచుకుంటావో మర్యాదగాని మీరు నడుచుకోండి. ఎందుకంటే రాకడ ఏమై ఉన్నదనమాట, సమీపంగా ఉన్నది. మనం ఈ రాత్రి సమయం అనేది ఏమైపోతుందన్నమాట, తరిగిపోతుంది. ఇక పగలు రాబోతోంది, దేవుని రాకడ రాబోతుంది. మనము సాన్నిధ్యానికి వెళ్ళబోతున్నాం కాబట్టి ముందల వీటిని విసర్జించండి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలైనా కూడా, మరి కామ విలాపాలైనా కూడా, మరి ఇంకేదో అందులో ఉన్నాయి ప్రతి ఒక్కదాన్ని కూడా ఏం చేయమంటున్నారనమాట, విడిచి ఎవరిండి ఎవరికైనా ఉన్నా కూడా మత్తోటి గజ్జ అక్కడ డ్రగ్గు చేసే పని, ఏదైనా డ్రగ్గు చేసే ప్రక్రియ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చేసే పని ఏమిటి అంటే దాన్ని ఏమి తెలిసి చేస్తాడా, తీసుకునేది కావాలి, చేసే పనులు కావాలని కాదు. చేసే పనులు కావాలని కానీ ఎప్పుడు అయిపోయిన తర్వాత ఏంటయ్యా రాత్రి నువ్వు ఇలా చేసావంటే నేనా చేశానా, వాళ్ళలో వాడు చేస్తాడా పనిని. అందుకని అట్లాంటి సందర్భాలలో ఎక్కువ ప్రాణాలు మరి వ్యతిరేకంగానే ఉంటాయి కాబట్టి ఆ మత్తులోనికి వెళ్ళమాకండి. అర్థమవుతుందా? అన్ని మత్తుల కంటే కూడా ప్రమాదకరమైన మత్తు అవుతుంది. ఏంటో నిద్రమత్తు అదైనా పర్వాలేదండి, నిద్రమత్తు కూడా అదైనా పర్వాలేదన్నమాట. కాసేపు లెగునన్నా లెగుతారేమో కానీ దురభిమానము అనేది గొప్ప మత్తు. దురభిమానము అనేది గొప్ప మత్తు. ఇప్పుడు నేను చెప్పను, దురభిమానము అనేది గొప్ప మత్తు. అభిమానము అంటే ప్రేమ, ఇష్టం ఉందనుకోండి, నువ్వు ఎట్లాంటి తప్పుడు పనులు చేస్తాండా అది ఎంత ప్రమాదమో చూసారా మరి. తల్లులు కొడుకులకి అది చాలా ప్రమాదం. మీకు తెలియదు అనమాట. అది తెలవనటువంటి మత్తు అంటారు. ఏంటోనమ్మా ఆడు ఎంత కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఏ మత్తులో పడిపోయావు? మా జ్యోతి చెబుతుందనమాట,
కొత్తగా ఇల్లు కట్టుకుంది, గోడల బద్దలు కొడతారంట, కోడులు బద్దలు కొడతారంట, కోడి బద్దలు కొడతారంట. అదేమీ చేయలేదంట. ఏం చేస్తుంది మరి అన్నమాట. విడిచిపెట్టండి. ఇంకా ఉందా కొద్దిగా? ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనపడి మెట్టుకి క్రీస్తును ధరించుకున్న వారై ఏం చేయాలి? శరీర కోర్కెలను, శరీర ఏచ్ఛలు అంటే శరీరం యొక్క కోర్కెలు అన్నమాట, నెరవేర్చుకోవటానికి మీరు ప్రయత్నం అనేది చేయమాకండి. చదువు నీకు అవసరమైతే మళ్ళాను. శరీర విషయమై అంటే దేనికోసం అన్నమాట? శరీరం యొక్క కోర్కెలు ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పొద్దు శరీరం కోరికలు ఏంటో. నెరవేర్చుకోవటానికి ఆలోచన చేసుకోవద్దు. శరీర కోరికలను నెరవేర్చుకోవటానికి క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి శరీర కోరికలను నెరవేర్చుకోవటానికి మీరు ఆలోచన చెయ్యకూడి. అసలు శరీర కోరికలు ఏమిటి? ఉంటాయండి, ఉంటాయండి. లేవో నేను అంటలేదు కదా, ఉంటాయండి. ఉన్నాయేంటి అని వాటిని నెరవేర్చుకోవటానికి క్రీస్తుని ధరించుకున్నారు కాబట్టి వీటి కోసం, శరీర కోరికల కోసం ఏం చేయొద్దంటున్నాడు అనమాట. ఆలోచన చెయ్యమాకండి. చెప్పండి. శరీర కోరికలను ఆలోచించకపోతే క్రీస్తుతోనే ఉంటాం మనం. కానీ శరీర విషయంకి వచ్చేటప్పటికి ఏమవుతారన్నమాట, వాటిని గురించి ఆలోచిస్తాము, వాటిని గురించి నడుచుకుంటూ పోతాము. వాటి కోసం మనం ఏదైనా చేయడానికి కూడా సిద్ధపాటుగా ఉంటామంటారా లేదంటారా? అమ్మ, కోరిక విషయమై ఆలోచించకండి. శరీరానికి కోరికలు చాలా ఉంటాయి. శరీర కోరికలు ఎలా స్టార్ట్ అవుతాయి? నడవలేక నడుస్తున్నాం అనుకో, ఆ చెప్పులు ఉంటే బాగుంటుంది. చెప్పులు వచ్చాయనుకో సైకిల్ వస్తే బాగుంటుంది. సైకిల్ వచ్చిందనుకోండి బైక్ వస్తే బాగుంటుంది. బైక్ వచ్చిందనుకోండి కారు వస్తే బాగుంటుంది. కారు వచ్చిందనుకోండి ఏసీ కారు వస్తే బాగుంటుంది. ఇవన్నీ ఎవరి కోరికలు? సరే, వాయిల్ చీర ఉందనుకోండి, వాయిల్ చీర కట్టుకుంటున్నారనుకోండి, అది వచ్చిందనుకోండి, తర్వాత ఏ చీర కావాలి? నాకు రావా పేర్లిక. వాయిల్ చీర తర్వాత ఏ చీర కోరిక? అప్పుడే పట్టుకెళ్ళిపోతారు ఏంటి? మధ్యలో చాలా ఉండే డింగు డింగులు. ఏంటయ్యి? ఏదైనా అది శరీర కోరిక కాదా? కోరిక కాదా? ఈ శరీర కోరికలు వస్త్రాల విషయంలోను, అందం విషయంలోను, ఇళ్ల విషయంలోను, సుఖపడే విషయంలోను ఏమీ లేదనుకోండి. ఇక్కడ దీపం పుట్టి చదువుకుంటాం అనుకోండి,
కరెంట్ ఇచ్చే బాగుడు దేవా నీకు స్తోత్రాలు, కరెంట్ ఇచ్చేవయ్యా. కరెంట్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్ ఇచ్చే బాగుంది స్తోత్రమయ్యా. ఫ్యాన్ ఇచ్చిన తర్వాత ఏసీ ఇస్తే కూలర్ వస్తే బాగుంది వేసా. కూలర్ ఇచ్చి కూలర్ కూడా కాలుతలేదు. ఏం కావాలన్నమాట ఇవన్నీ ఏసీ 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 వస్తే బాగుండే. ఇవన్నీ ఏమవుతాయి? వర్కులే కాదంటారా? ఆ? అర్థమైందా? అయితే ఈ విషయంలో ఏం చేయమంటున్నాడు అనమాట? ఆలోచన చేయమాకండి. అంటే ఆలోచన చేయమాకండి అంటే దేవుడు ఆ ఉద్దేశం ఏమిటంట? మీరు ఆలోచన చేసి దానికోసం తాపత్రయపడి వక్ర మార్గాలను వెళ్ళకండి. దేవుని పనిని వదిలిపెట్టి, దేవుని స్థానాన్ని వదిలిపెట్టి, దేవుని ఉద్దేశాన్ని వదిలిపెట్టి శరీర కోరికలను తీర్చుకోవటానికి మీరు ప్రయాస పడమాకండి. కానీ అంటే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఈ శరీర విషయంలో వచ్చేటప్పటికి వాటి కోసం మీరు ప్రయాసపడుతున్నారు, కానీ మీకు అవసరమైతే ఆయనే అది ఇస్తాడు. కాబట్టి మీకు శరీర కోరికల విషయంలో అవసరమైతే ఆయనే మీకు ఇస్తాడు. కాబట్టి ఏం చేయమంటున్నాడు అనమాట? ఆత్మ విషయంలో మీరు ఏం కావాలన్నమాట? ఆలోచన కలిగి ఉండండి. నేను నా దేవుని విషయంలో ఆలోచన ఏమిటి? నేను ఎలా బలపడాలా? ఆ దేవుడు అభిషేకం చేస్తానన్నాడు. ఏం అభిషేకం కోరుకోవాలి నేను? నాకు ఏ బలము కావాలి? నాకు ఎటువంటి బలము కావాలి? నాకు అభిషేకం అంటే మీకు నేను కదా చెప్పాను కదా, మరి అభిషేకాలు తెచ్చి పెట్టారంట. ఎవరు పొందుకుంటారో తెలియదట. మీకు మరి దేంట్లో బలాన్ని అభిషేకం అంటే బలపరచటం అనేది ఎక్కువ సాదృశ్యంగా ఉంటుంది. మరి ఎవరికి బలపరుస్తూ ఉంటారో నాకైతే తెలీదు. ఎవరు అడుగుతారో అంతకంటే కూడా నాకు తెలియదు అనమాట. మరి దాని మీద ఆసక్తి ఏమైనా ఉంటుందా? ఆలోచన ఉంటుందా? మాట్లాడతానన్నారు. ఏం మాట్లాడతారు అనే ఆలోచన ఏమైనా ఉందా? ఏదో వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం, ఏమాత్రము కదలిక లేదని చెప్తున్నారు. కానీ ఏదో ఒకటి నేను ఈ దినాలలో నా దేవుని సహవాసంలో నేను ఫలించే రీతిలో నేను ఉండాలి అని ఆశ కలిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఫలింపజేస్తాడు. దేవుడి